నెల్లూరు ముత్తుకూరు గేట్ సెంటర్ హర్నాథపురం యందు యంగ్ గైస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడవ రోజు సోమవారం ఉదయం వినాయక విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ పాల్గొని పూజ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి చంటి, ముఖేష్, టి శ్రీకాంత్, కె రవికుమార్, రాజేష్, సాయి కిరణ్ రెడ్డి, గణేష్, అఖిల్ రెడ్డి, ఎం మాధవ్, వేణుబాబు, నరేష్, సునీల్, సమీర్, పవన్, షారు, ముఖేష్, రియాజ్, అంబికానాథ్, వినయ్, వంశీ, సాయి, రియాజ్, షాజిద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్తో పాటు ఋషి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు యంగ్ గైస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముత్తుకూరు సర్వేపల్లి కాలువ సెంటర్లో ఈరోజు గణేష ఉత్సవాల్లో భాగంగా ఈ ఏర్పాట్లన్నీ బి వెంకటేష్, వేణుబాబు, బి నరేష్, సాయి కిరణ్ రెడ్డి, అఖిల్ రెడ్డి, జి గణేష్, ఎం మాధవ్ అందరూ కలిసి ఆయన నీటిలో జన్మించి పాపాలన్నీ తీసుకొని మళ్ళా నీటిలోకే వెళ్తాడు. అలాంటి మహానుభావుడు, పిలిచే పలికే దైవం, అందరూ కూడా పూజించే దైవం వినాయకుడు ప్రత్యక్ష దైవం. మనకి అందరూ పూజించాలి. ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం ఉండాలి. అదే ఈ ఇరగాలమ్మ గుడి దగ్గర గణేష్ ఘాట్ ఉంది. ఆ గణేష్ ఘాట్లో అందరూ నిమగ్నాలు ఇబ్బంది లేకుండా అక్కడ మళ్ళా టౌన్ రూరల్లో అయితే వినాయక్ ఘాటు, టౌన్లో అయితే పెన్నానదిలో స్వామిని నిమగ్నం చేస్తారు. అందరూ కూడా వినాయకుడు పునఃప్రతిష్ఠ జరగటం, తర్వాత ఆయన విఘ్నాలు జరగకుండా ఉండేదానికి ఆయన పితామహుడు, ఆయన పూజించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఆశీర్వాదాలు పొందాలని అందరూ ఈ యంగ్ అసోసియేషన్కి దేవుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు.